నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య నిపుణులు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేది. నమస్కారం గురువు గారు. నమస్కారం మా పద్మావతి. గురువు గారు, కొత్త సంవత్సరం వచ్చేసింది, నూతన సంవత్సరం. మరి 2025ను జనవరి 1 నుంచి మార్చు నెల వరకు మరి ఈ సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, దాంతో పాటు వీళ్ళకి శుభ సూచికలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా కొంచెం వివరించగలుగుతారా? మనకి ఈ 1905, 1965, 2025, 2085 ఈ సంవత్సరాలంతా కూడా విశ్వావసు సంవత్సరం అంటాం అనమాట. ధనం సమృద్ధిగా ఉంటుంది ఈ సంవత్సరం మన సింహరాశి వాళ్ళందరికీ కూడా. అయితే సింహరాశి వాళ్ళకి ఇప్పుడు దాకా సప్తమంలో శని ఉన్నాడు. ఈ శని రేపు మార్చి 29 తర్వాత అష్టమంలోకి వెళ్ళిపోతాడు. అష్టమంలో ఉన్నటువంటి రాహు మీనరాశిలో ఉన్నటువంటి వాడు సప్తమంలోకి వచ్చాడు అనుకున్నాడు. కాబట్టి భార్యాభర్తల మధ్య రాహు ఎక్కడుంటే అక్కడ గొడవలు పెడతాడు, వివాదాలు, వితండ వాదాలు, అంటే విడిపోవడాలు అలాగ ఉండవు. ప్రతి చిన్నదానికి అంటులు తోమితే ఇంత మంచిగా తెల్లగా రాలేదు, ఇంకా బాగా రావాలా అని భర్త అడగడం, ఆమె గిన్నెనేసి తలకేసి కొట్టడం, చిన్న గొడవలు పెడుతూ ఉంటారు, వాదం చేసుకుంటారు. కాబట్టి రాహు, సప్తమ రాహు యొక్క ప్రభావం అది. ఇకపోతే వీళ్ళకి ధనస్థానంలో కేతు ఉన్నాడు. అనూహ్యమైనటువంటి ధనం ఎలా వస్తుందిరా అంటే, ఉరుము ఎక్కడో ఉరిమిందనుకో, పిడికి ఎక్కడో పడినట్టు వీళ్ళ దూరపు బంధువులు ఎక్కడో ఎవరో చచ్చిపోతే వీళ్ళ పేరు మీద ఆస్తి రాసేస్తారు కొంతమందికి. ఆ విధంగా ఈ యొక్క సింహరాశి వారికి కొంచెం ఎక్కువ ధనలాభం అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సింహరాశి వారికి చక్కగా మనకి రాజ్యస్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన మనకి వృత్తిలో చక్కటి రాణింపు ఉంటుంది. తర్వాత సీనియర్స్ అందరూ కూడా వీళ్ళని గౌరవించడము, జూనియర్స్ అంతా కూడా చాలా రెస్పెక్ట్ ఇవ్వడము, సీనియర్స్ కోఆపరేట్ చేయడము, కొలీగ్స్ కోఆపరేట్ చేయడము, ఇవన్నీ కూడా ఉద్యోగంలో చాలా చక్కటి హెల్దీ వాతావరణము అనేటటువంటిది వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే చక్కగా ఈ సింహరాశి వారికి మనము ఊర్లు క్యాంపులు తిరుగుతారు ఈ సంవత్సరంలో. పుణ్యక్షేత్రానికి గ్యారంటీ అనమాట. వీళ్ళు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు వచ్చేసి చక్కగా కాశీ, ఢిల్లీ, కలకత్తా ఇలాగా శివుడని, రాధమ్మ తల్లిని ఇలాగా వీళ్ళ ఊర్లు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. అయితే సంతానానికి సంబంధించి పాపం కొంచెం ఆలోచించడము, బాధపడము వాళ్ళ ఆరోగ్యాల విషయంలో, ఇలాంటి కొన్ని విషయాలు మాత్రం అవకాశాలు ఉన్నాయి. సంతాన ఫలితం ఎంత వరకు ఉందంటారు? సంతానం ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళకి కలగడానికి అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క కొత్తగా సంతానం ఎన్ని సంవత్సరాల నుంచి లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం వల్ల చూసి వాళ్ళు సంతోషపడతారనమాట. సంతానం వీళ్ళ పిల్లల్ని చూసుకొని ఆ తర్వాత విదేశాలలో వీళ్ళ పిల్లలందరూ కూడా బ్రహ్మాండంగా సెటిల్ అవుతారు. ఈ సింహరాశి వాళ్ళందరూ కూడా చాలా సుఖంగా, చాలా సంతోషంగా, ఆనందంగా ఈ సింహరాశి వారందరూ కూడా ఉండడం అనేటటువంటిది జరుగుతాయి. ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటారండి? వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి యావరేజ్ గా ఉంటుంది. కాబట్టి లాభాలు అనేటటువంటివి పంట బాగానే పండిస్తారు. విచిత్రం ఏంటంటే అక్కడ అన్ని పొలాలు ఉంటే ఈ యొక్క రాశి పొలం వాళ్ళు, ఈ సింహరాశి వాళ్ళ పొలం కనుక ప్రత్యేకించి తక్కువ పండడం వల్ల అయితే ఎక్కువ పండితే మధ్యలో ఉన్నటువంటి కమిషన్ ఏజెంట్స్ వాళ్ళకి ఇవ్వడము జరుగుతుంది. కాబట్టి ఈ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళంతా కూడా ఎలా ఉంటుందంటే ఈ రాశి వారికి ఆ లాభాలు అనేటటువంటిది రైతుకు తక్కువగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి, బెనిఫిట్ చేసుకొని కమిషన్ ఏజెంట్స్ కి వాళ్ళకి ఇవ్వకుండా డైరెక్ట్ కస్టమర్కి ఇవ్వడానికి వీళ్ళు ప్రయత్నించాలి. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఎదుగుదల ఉందని చెప్పాను కదా, దానికి భయపడాల్సినటువంటి పని లేదు. ఈ విధంగా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండడం. మరి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారండి? వివాహం మరియు ఇప్పుడు ఎవరైతే సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ కళ కూడా తీరుతుందంటారా? సింహరాశి వారిలో మనకి 100 మందిలో మనం 70% లవ్ మ్యారేజ్లు అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అందులో ఎలిప్మెంట్ అనమాట. అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పారిపోవడానికి కొంతమందికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తన తల్లిదండ్రులకి చెప్పి పారిపోతే బాగుంటుంది వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు మంచి సజెషన్స్ ఇవ్వడం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి వీళ్ళు తండ్రిని మించి
శ్రేయస్సు కోరేవాడు ఉండడు. వాళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా! ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు అంతా లవ్ మ్యారేజెసే. కాబట్టి వాళ్ళ రోజులు గుర్తు చేశారని వాళ్ళు చక్కగా హ్యాపీగా మంచి సజెషన్స్ ఇవ్వడానికి అవకాశాలుంటాయి. కాబట్టి ఈ సింహరాశి వారికి ఎక్కువ ఈ యొక్క మ్యారేజెస్ అనేటటువంటివి అవ్వని వాళ్ళందరికీ కొట్టుకొని వీళ్ళకి మ్యారేజెస్ అయిపోవడానికి అవకాశాలుంటాయి. పెళ్లి కాని ప్రసాదాలందరికీ కూడా ఇది మంచి శుభవార్త. అయితే ఈ సింహరాశి వారికి అష్టమంలో రాహు ఉన్నాడు. పెళ్లి చేసుకున్నాము అన్నంత ఆనందం 2వ నెలకో 3వ నెలకోనే వీళ్ళకి ఆవిరైపోతుంది. ఎందుకంటే సెటిల్ అవ్వాలి కదా! ఇప్పుడు పెళ్లి తగిలించుకోవడం, గుదిబండం తగిలించుకోవడం ఓకే. కానీ ఏంట్రా నాయనా నేను తగిలించుకున్నాను అని వీళ్ళకి పెంచాలి కదా! అప్పుడు ఆడపిల్లలు ఇదివరకటి ఆడపిల్లల్లాగా లేరు కదా! అన్ని కంఫర్ట్స్ వీళ్ళు ఇవ్వగలగాలి. వాళ్ళ కోరికలను వింటే మగపిల్లలంతా కూడా భయపడిపోతున్నామని మరి అంటున్నారు. కాబట్టి జాగ్రత్తగా పెళ్లి విషయంలో స్టెప్స్ వేసుకునేటప్పుడు ఇవన్నీ చూసుకొని ఆర్థికంగా వీళ్ళు సెటిల్ అయిన తర్వాత వీళ్ళు పెళ్లి చేసుకుంటే బాగుంటుందమ్మా. మరి వీరికి ఏమైనా పరిహార దోషాలు గాని ఏమైనా ఉంటాయంటారా? పరిహారాలు ఉంటాయి ఈ దోషాలకి. మనకి శని రాహు బాగుండలేదు కాబట్టి చక్కగా శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణుడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. అలాగే రాహు జపం చేసుకుని రాహు స్తోత్రాలు చదువుకొని రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణుడికి శనివారం నాడు 8, 10 మరి 8 గంటలకు ఇస్తున్నాం కదా, ఒక 5 నిమిషాలు అటు ఇట్లా దాన్ని కూడా దానం చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క ప్రత్యంగిర అమ్మవారు దశమహావిద్యల్లోకి రాదు, ఆమెనన్నా చేసుకోవచ్చు. లేదా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళ జరిపించుకోవడం ద్వారా చాలా బ్రహ్మాండంగా ఉంటుందమ్మ. చాలా చక్కగా వివరించారండి సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది. ధన్యవాదాలు. ధన్యవాదాలు.